నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఘాటుగా స్పందించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ పై వైసీపీ ఆరోపణలు అర్ధరహితమని, ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని వెల్లడి. యూటీఎఫ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్. కాకినాడ కలెక్టరేట్ వద్ద జగ్గంపేట డ్రైవర్స్ కాలనీ లబ్ధిదారులు ధర్నా. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకునే ప్రయత్నాలను నిలిపివేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి వైసీపీ నేతలు ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి రాజ్యసభలో అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని, ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జనాభాలో 5% ఉన్నప్పటికీ 25% పరిశ్రమల పెట్టుబడులను ఆకర్షిస్తుందని వెల్లడించారు. యువతను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన, గత వైసీపీ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ పేరుతో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పెద్ద చదువులు చదివిన వారికి సచివాలయాల్లో చిన్న ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 16,000 టీచర్ పోస్టులతో పాటు తాజాగా 10,600 ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు తెలిపారు. గత 22 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కలిపి సుమారు 6 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, పాండ్రంగి రాంబాబు, పోతుల మోహన్ రావు, కొత్తకొండబాబు, సాంబక్తుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పత్రికల్లో వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువత నిర్వీర్యం అయిపోయినట్టు, ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నట్టు, అలాగే ఒక ప్రభుత్వం మాట్లాడతారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెడితే విశాఖ స్టీల్ ప్లాంట్ పోయినట్టే, దాన్ని నిర్వీర్యం చేయడానికి దీన్ని తెస్తున్నారు. ఇలా రకరకాలుగా ఇవాళ అభివృద్ధిలో గాని, సంక్షేమంలో గాని, యువత భవిష్యత్ విధానంలో గాని దూసుకుపోతున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క విధానానికి తట్టుకోలేక భయంతో తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ రాష్ట్రంలో వివిధ రకాల అలజడులు సృష్టిస్తూ ఇవాళ ఎవరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఆశ్చర్యం వేసింది. నిన్న రాజ్యసభలో సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ, ఆయన పద్మనిషి అనుకున్నాను, ప్రస్తావించినటువంటి పరిస్థితి ఏదైతే ముందు చెప్పానో, అంటే ఇక్కడ నాయకుడు ఆదేశం ప్రకారం ఇక్కడ ఏం మాట్లాడితే అదే. పాత బరబడి ఏదైతే 5 సంవత్సరాల గత వాళ్ళ వైసీపీ పాలనలో ఈ రాష్ట్రాలను విచ్ఛిన్నం చేయడానికి ఆయన మేధాశక్తిని అంతా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించి ఏ రకంగా అయితే వ్యవహరించాడో, ఇవాళ ప్రతిపక్షంలో కూడా అదే రకంగా వ్యవహరిస్తూ మేము అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడానికి అభూత కల్పన సృష్టించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను తీవ్రంగా ఖండిస్తాం. ప్రతిపక్షం పాత్ర అన్నది అధికార పక్షం ఏమన్నా తప్పు చేస్తుంటే నిలదీయాల్సినటువంటి అవసరం, అదే రకంగా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు కూడా చేయాల్సినటువంటి అవసరం. వాళ్ళ రోల్ దట్ ఈస్ ప్రతిపక్షం అనిపించుకోవాలనుకున్నప్పుడు ప్రతిపక్షం కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయాలి, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయాలి. ఇవాళ ఎవరో కేంద్ర కార్యదర్శిగా రిటైర్ అయినటువంటి ఒక పెద్ద ఆయనతో సాక్షి పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. అనవసరమైనటువంటి రాయితీలు ఇప్పిస్తున్నారు, రాయితీలు ఇచ్చేశారు మెటల్ పరిశ్రమకి, అదే ఇప్పుడు ఏదైతే అక్కడ ఉందో స్టీల్ ప్లాంట్కి ఆ రాయితీలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటూ రకరకాలుగా ఆయన కొన్ని సూచనలు కూడా చేశాడు. ఆయన వాళ్ళు చెప్పింది మాట్లాడినా కొన్ని సూచనలు కూడా చేశాడు. తట్టు అందులో కొన్నిటిలో మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చేసినటువంటి సూచనలు చూసుకుంటే 75% లోకల్కి